కాబోయే సీఎం ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారే. ఒక సంవత్సరం టైం ఉందంతే. ఇవాళ నుంచి లెక్కేసుకుంటే మనకి రేపు ఆగస్టులో గ్యారంటీగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అదేవిధంగా మా పెద్దలు రాజశేఖర్ గారికి, అదేవిధంగా మా గురుతుల్యులు విజయసాయి రెడ్డి గారికి, మరి మా పెద్దలందరికీ నమస్కారం. మరి ఇవాళ ఇంతమంది జనం ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే మీరందరూ వచ్చారని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఆయన ఏంటంటే బయటికి రాకుండా ఉంటే ఎవరేం మాట్లాడరు. ఎందుకనంటే అది కాదు ఆయన పద్ధతి. ఆయన చెప్పేది ఎప్పుడు కూడా ఇవాళ సీఎంగా వారి తండ్రి గారు చేశారు. అదేవిధంగా మరి ఆయన కూడా అదే బాటలో నడవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఏంటంటే ఆయన కొనసాగుతున్నారని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఎక్కడైనా సరే ఏదన్నా ఒక లోటుపాటు జరిగినా, ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అయినా తెల్లారి పొద్దున అక్కడికి వెళ్ళేటటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా. అటువంటి పరిస్థితిలో మనందరం కూడా చూస్తున్నాం. ప్రజల మనసులో ఇలా చోటు చేసుకొని మరి గుండెల్లో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ ధర్నా చేయటం ఇది రెండోసారి. మరి ఇక్కడే మరి పోయిన సంవత్సరం కూడా మరి ఇక్కడ ధర్నా పెడతాం జరిగింది. అప్పుడు కూడా ఆయన మరి ఇక్కడ 3 రోజులు ఇక్కడ చేయడం జరిగింది. అయితే 5 రోజులు చేయడం జరిగింది. 5 రోజులు చేయడం జరిగింది. ఎవరైనా 5 రోజులు చేయగలరా? ఈ తెలుగుదేశంలో ఎవరైనా ఒక్కళ్ళైనా సరే 5 రోజుల్లో ధర్నా చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. వాళ్ళకి ఏంటంటే రోజు భోజనం చేసి మరి మంచినీళ్ళు తాగి పడుకుంటాం తప్ప ఇటువంటి వాటిల్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను మీకు అందరూ కూడా చెప్తా ఉన్నా. 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అందరూ ఏమని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఎక్కువ, ఆయన ఏంటంటే మాట్లాడరు సరిగ్గా అది ఇది అని. జగన్మోహన్ రెడ్డి గారి కోపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే 67 మంది గెలిచేవాళ్ళు కాదు. ప్రతి వాళ్ళకు కూడా సమాధానం చెప్తా, భేదాభిక్కి అందరూ వచ్చినప్పుడు కూడా మీ అందరికి కూడా సమాధానం చెప్పేటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సమూహంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఆయనకి ఏంటంటే కోపం అనేది లేదు. ఆయన తండ్రి గారు ఆయనకు కూడా ఇదే విషయం. ఇవాళ ఎక్కడ కూడా కోపం లేనటువంటి వ్యక్తులు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఏదో సాకు చూపిస్తున్నారు. 21 మంది బయటికి పోయి సాకు చూపించి ఏ కారణం వల్ల పోయాలంటే డబ్బులు తీసుకుని వెళ్ళామని చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం. ఇదంతా కూడా చాలా విచారకరమైన సంఘటన అని చెప్పేసి నేను మీ అందరు కూడా సభమంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మా నూజివీడు ఏరియాలో మరి ఒక విషయం చెప్పాలి. నేను మామిడి పంట మొత్తం పోయింది. నూజివీడు, తిరుగురు, మైలవరం, చింతలపూడి 4 ఏరియాల్లో కూడా మామిడి పంట ఇవాళ లేదని చెప్పేసి చెప్పాలని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ పెద్ద సినిమాల్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కూడా నూజివీడు మామిడికాయల మీద పాటలు వచ్చినాయి. నూజివీడు చిన్న రసం అంటే ఇవాళ హైదరాబాద్లో ఏ షాప్ పెట్టినా సరే నూజివీడు కాయలని అమ్ముతారు, కానీ వేరే కాయలను అమ్మరని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తున్నా. మీ గుంటూరుకు కూడా నూజివీడు మామిడికాయలు ఎన్నో వస్తాయి ప్రతిరోజు. అటువంటి మామిడికాయకి ఇవాళ రేట్ లేకుండా పోయింది. ఇవాళ రేటు లేదు మామిడికాయకి. అన్యాయం అయిపోయారు రైతులు. పోయిన సంవత్సరం 10,000, 12,000 ఉండాలా, ఈ సంవత్సరం ఏంటంటే 4,000, 5,000కి వచ్చింది కలెక్టర్ కాయ. అదేవిధంగా బంగినపల్లి కూడా 6,000, 7,000కి వచ్చింది. కారణం ఏంటి?
ఇవాళ ఏంటంటే 3 సంవత్సరాల నుంచి వానలు లేవు, కింద నీళ్లు లేవు, నాగార్జున సాగర్ కెనాల్స్ రావట్లేదు. ఇటువంటి పరిస్థితిలో మామిడికాయ ఏంటంటే ఇంకా పండే పంట ఇవాళ నుంచి ఈ సంవత్సరం నుంచి కూడా చాలా మంది చెట్లు కొట్టేసి మళ్ళీ వేరే పంటలకు వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితిలో మేము మా నాగిరెడ్డి గారు కూడా పక్కన ఉన్నారు. మేము చెప్పేది ఏంటంటే జగన్ గారికి విన్నవించాను ఇందాకనే ఒక గంటన్నర కింద. ఇవాళ నూజివీడు మామిడికాయని మనం కాపాడుకోవాలి. నిన్న కాక మొన్న హైదరాబాద్లో నేను వెళ్ళి చూస్తే మరి 20 షాపులు ఉన్నాయి. 20 షాపుల్లో కూడా నూజివీడు మామిడికాయలు అనే బోర్డులు పెట్టి అమ్ముతున్నారు. అంటే ఏంటంటే అది ఎక్కడి నుంచి దిగొచ్చారనేది కాదు, ఇవాళ నూజివీడు కాయ అంటే దానికి వాల్యూ అదని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఏంటంటే రైతుల్ని ఆదుకోవాలి, రైతులకు కనీసం కాంపన్సేషన్ అయినా ఎకరానికి ఎంత అని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం వారిని. అదేవిధంగా ఇవాళ మనం చూసాం వానలు పడతలేదు. తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే వానలు పడొద్దని రోజు దండం పెడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు మట్టి తవ్వుకుంటున్నారు చెరువుల్లో మట్టి తవ్వుకొని తీసుకుపోయి రోజు ఇసుక తోలుకొని తీసుకుపోయి మాకు వానలు వద్దండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ ఏంటంటే వానలు కాదు, వానలు లేకపోతే మనం అందరం బాధపడతాం, కానీ తెలుగుదేశం వాళ్ళకి వానలు లేకపోవడం మంచిదని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితిలో మన గవర్నమెంట్ వారు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉంది. నేనేంటంటే మేము రాజశేఖర రెడ్డి గారి శిష్యులు మేమందరం కూడా పూర్వం నుంచి, ఇవాళ నుంచి కాదు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం. ఆయన 2004లో 99లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 నాకు వచ్చినప్పుడు 42,000తో తెలుగుదేశం క్యాండిడేట్ ఒక ఆయన గెలిచినప్పుడు ఆయన పిలిచి ఈసారి టికెట్ నువ్వు తీసుకో 2004లో అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన నాకు టికెట్ ఇచ్చారు. నేను నూజివీడు నుంచి 20,000తో గెలిచా ఆ రోజున. ఎందుకంటే ఆయన దృష్టి సారించాడంటే ఇదిగో నువ్వు ఇక్కడ నుంచోమని చెప్పడే. ఇందిరాగాంధీ కాదు, సోనియా గాంధీ కాదు, ఇంకోళ్ళు కాదు, ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఢిల్లీ వెళితే సోనియా గాంధీ కూడా గడగడలాడతా ఇవాళ ఏంటంటే మీరు ఏం కావాలో తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి. ఎన్నో వేల ఇళ్ళు కట్టారు, ఎంతో మందికి లోన్లు ఇచ్చారు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక్క లోన్ లేదంటే, సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు జరిగినాయి, ఇంతవరకు ఒక్క లోన్ లేదంటే ఎంత అన్యాయం చూడవలసిందని నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒక్కొక్క ఊరికి 4 ఇళ్ళు ఇస్తారమ్మా, మీ అందరూ తెలుసు. వాళ్ళు కూడా జనభూమి కమిటీలను పెట్టుకొని 4 ఇళ్ళు ఇచ్చి ఈ 4 ఇళ్లలో మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజుల్లో ఇటు వచ్చిందంటే నిజంగా చాలామందికి అప్పుడు ఎలక్షన్ అవడం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చిన్న కుర్రోడు, అందుకని ఏంటంటే ఈయన ఎట్టుంటుందో అని చెప్పేసి మరి పెద్ద ఆయనకి వేశారు. ఆయన ఏమో అందరికీ చెవులు పుల్లబెట్టాడు. ఏమీ లేదు, ఇప్పుడు మొత్తం పోయినాయి. అసలు అగ్రికల్చర్ అయిపోవడం కాదు, అసలు ఏ పనైనా సరే భేదోడు జరుగుతుందా అని చెప్పేసి నేను మేము అందరం కూడా అడుగుతున్నా. ఒక్క పని లేదు, ఒక లోన్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక భేదవాడు బాధపడుతున్నాడని వాడికి వెళ్ళి సపోర్ట్ చేసే నాయకుడు తెలుగుదేశంలో లేడని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉన్నదే. దీనికి సపోర్ట్గా మన కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటంటే ఇవాళ గుంటూరు రావటం ఇది 2వసారి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక సంవత్సరం కాలంలో మరి మనందరం కూడా పోటబడి ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10,000 మంది అయినా ఇవాళ ఏంటంటే ప్రతి ఇంటికి మీరు వెళ్ళి చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ ప్రాంతాన్ని ఇంకా ఆదుకునేవాడు ఎవడు లేడు. ఈ ప్రాంతంలో ఆయన ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అభ్యర్థి ఆయన ఒక్కడే అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తున్నా. అది అయిపోయిన తర్వాత నిజంగానే అంటే మోడీ గారు మనం చూసాం, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది. నేను కూడా చెప్తున్నా, ఇవాళ మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ స్థాయికి కూడా వెళ్ళేటువంటి ఏకైక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఇప్పుడు వరకు మన రాష్ట్రం నుంచి ఒక పివి నరసింహరావు గారు ఒకరే మరి ఇవాళ అక్కడ ఏంటంటే మరి అక్కడ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్గా. మరి ఎన్టీ రామారావు గారు కూడా
మరి పాపం ఆయనకి అవకాశం వచ్చింది కానీ ఆయన ఏంటంటే చంపేయడం జరిగింది. కానీ ఇంకేమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. నెక్స్ట్ ఈసారి తప్పకుండానే అంటే మనం ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా ఈసారి అంటే ప్రైమ్ మినిస్టర్ చేసేటువంటి స్థాయి గల ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తున్నా. ఆయన 4 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం, ఇవాళ మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయండి. ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాదు, మేమందరం కోరాం మా ఏరియాకి అంతా కూడా రమ్మని, తప్పకుండా వస్తారు. ఇవాళ ఏంటంటే ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిజంగా రైతులందరూ కూడా నాశనం అయిపోతున్నారు. అది చూసే నాదుడు లేడని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్గా ఎండాకాలం ఇవాళ ఏంటంటే ఇంత వేళ్ళు కూడా ఇవాళ ఆయన కూర్చుండడం జరిగింది. ఆయన కూర్చోబట్టి ఇవాళ సాయంత్రం కల్లా చల్లబడిపోయిందని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. చల్లబడిందా లేదా? ఇవాళ చల్లబడిపోయింది. ఎందుకు పడింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులన్నింటిలో కూడా ఏంటంటే వానలే, వానాకాలం వానలు, మంచి వానలు పడి పుష్కలంగా పంటలు పండి ఆ రోజుల్లో. తదుపరి ఏమీ లేకుండా పోయినాయి, మనందరం కూడా చూసాం. అదేవిధంగా రేపొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఏంటి, మన ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామంగా ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి, రాబోయే రోజుల్లో ఒక్కళ్ళు కూడా మనం పొరపాటు చేయకూడదు, ఒక్కళ్ళు కూడా మనం పొరపాటు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటువంటి వరకు కూడా మనం పడుకోకుండా మరి జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఆయన ముఖ్యమంత్రిని చేస్తే మన బాధలన్నీ తీరిపోతాయని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.